సర్పంచ్ అయిదామని ఎలచ్చన్న పోటీ చేసి చేతులు కాల్చుకున్నోళ్ళ పరిస్థితి చూస్తుంటే మస్తు బాధ అనిపిస్తున్నదిలా. భగవానికి గురి రావద్దు అసోంటి కష్టము. ఓట్లు వేయమని ఇంటింటికి తిరిగి ఎట్లా బతిలాడిర్రో అంతకంటే ఎక్కువ అవుతున్నది ఓడిపోయినాక. పక్కకున్నోళ్ళు ఉబ్బిపోయి మంచినీళ్ళ లెక్కనే ఖర్చు పెట్టిర్రు పైసలను. ఫలితాలు వచ్చినాక వాళ్ళ పరిస్థితి ఎట్లున్నదో ఇగో మచ్చుకు మనకు వీడియో దొరికింది, మీకు చూపిద్దామని తీసుకొని వచ్చిన చూడురి. ఇన్నారులా ఆయన ఏమంటున్నాడో, నాకు ఇద్దరు బిడ్డలు, నన్ను పరిశాన్ చెయ్యకు, తేపో ఇంట్లున్న డబ్బులు తేపో, నేను ఇచ్చిన డబ్బులు నాకు ఇచ్చేయి అని అంటున్నాడులా. పాపం ఎంత ఖర్చు పెట్టిండో, ఎవరెవరికి ఎంతెంత వంచిండో గాని చేతుల పెద్ద సంచి పట్టుకొని ఇంటింటికి తిరుక్కుంటా పైసలు అడుగుతున్నాడు. ఇక ఓటేస్తానని పైసలు తీసుకున్న ఆయనే అరుగు మీద కూర్చొని 1/2 ఇంచు కూడా కదలకుండా అక్కడనే ఉన్నాడు. నువ్వు ఇచ్చిన పైసలు ఖర్చు అయిపోయినాయి, ఇప్పుడు లేవు, నా దగ్గర ఉన్నప్పుడు నేను ఇస్తాపో అని అంటున్నాడులా. మరి అంతే, ఎప్పటికున్న ముచ్చటనే కదా. పుచ్చుకున్నోనికి ఇచ్చినోడు లోకువాన్న ముచ్చట అందరికీ ఎరుకున్నదేనాయే. మళ్ళా ఇచ్చింది అప్పో సప్పో కాదు, ఓటయ్యమని ఉత్తగా చేతుల పెట్టిన పైసలేనాయే. ఇక ఉంటాయా, ఎన్నడో ఐసు కరిగినట్టు కరగచ్చు. ఇక వీళ్ళిద్దరు ముచ్చట గిట్లుంటే పక్కకు నమ్మలక్కల ముచ్చట్లు నువ్వు ఏమంటున్నారో. నేను ఆడుకోగా నెంబర్లు నిలబడి ఇప్పుడు తెచ్చిస్తారు అంతసారి నిలబడు మీరు ఓర్ని ఏదో బుద్ధి తక్కువ నిలబడ్డాడు గాని ఇచ్చటో నీయనియకుంటా మీరేందమ్మా నడిమిట్లక త్యాగం చేస్తున్నారు. ఇప్పటికే ఓడిపోయిన పరిశాన ఇచ్చిన డబ్బులు తీసుకునే దానికి తిప్పలు పడుతుంటే ఇంకింత పరిశాన్ చేస్తున్నారు కదా. ఆగో మళ్ళేమో అంటున్నాడు, నాకే ఇచ్చారు ఖర్చు కాలేదు, సీలు కూడా తీయలే నా డబ్బులు ఎవరు సీలు కూడా తీయలేదు, ఎవరు నా నోట్లు నాకే ఇస్తున్నారు, వేరే నోట్లు ఇస్తలేదు. దండం పెడతారా, 10 దండాలు పెడుతున్నాడు. నీకు ఇస్తా పోనీ. అయ్యో ఎంత కష్టం వచ్చనే అన్నా, నీళ్ళల్లా ఉప్పేసినట్టే అయింది కదనే నువ్వు ఇచ్చిన డబ్బుల కథ. ఊరుకు పెద్ద మనిషి అయిదామనుకున్నోన్వి కాళ్ళు మోకే కథ కాడికి తెచ్చుకుంటేవి కదనే అన్న అని బాధపడుతున్నారు సర్పంచ్ ఎలక్షన్లల్లా పోటీ చేసి అన్నలే ఓడిపోయిన అభ్యర్థులు.